బులెటిన్లో బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాలో భూ వివాదం తీవ్రతరమైంది. పార్వతీపురం మండలం సంగంవలస గ్రామానికి చెందిన చుక్కా శ్రీదేవి అనే మహిళ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ జవహర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు వారసత్వంగా వచ్చిన 25 ఎకరాల భూమిపై కోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా స్థానిక నేతలు ప్రజాప్రతినిధులు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ జవహర్ తన భూమికి వచ్చి అధికారులను తీసుకొచ్చి తనను భయభ్రాంతులకు గురిచేశారని, తాను ఎన్నిసార్లు తెలిపినా సమస్యలు పట్టించుకోకుండా కక్షపూర్తిగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో జవహర్తో పాటు కొంతమంది టీడీపీ నేతలపై రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లుగా స్పష్టం చేశారు. ఇక చంద్రబాబుపై అభిమానంతో కూటమి ప్రభుత్వానికి ఓటేసిన నాపైనే ఇలా దౌర్జన్యం చేస్తే ఇంకా నేను ఎవరితో చెప్పుకోవాలని బాధిత మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి పరశురామ్ అందిస్తారు. పరశురామ్, చెప్పండి, అసలు అక్కడ ఏం జరిగింది? థ్యాంక్ యూ పద్మ. నిన్న విజయనగరం ఉమ్మడి జిల్లాలో పార్వతీపురంలో పర్యటించిన ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పైన ఒక మహిళ చుక్కా శ్రీదేవి అనే మహిళ రూరల్ పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు చేయడానికి గల కారణం ఏంటంటే గత 2, 3, 4, 5 సంవత్సరాల నుంచి తనకు సర్వే నెంబర్లు వారసత్వంగా వస్తున్న భూమి పైన ఎవరినో తీసుకొచ్చి వాళ్ళకి సంబంధించి ఈ భూములన్నీ మీకే చెందుతాయని చెప్పడంతో పాటు ఈ గొడవ అనేది 3 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. దీనికి సంబంధించి బోనుడు వీరేంద్ర స్థానిక ఎమ్మెల్యే మరియు ఈ చుక్కా శ్రీదేవి అనే ఆమెకి విపరీతమైన గొడవలు జరగడంతో చుక్కా శ్రీదేవి అనే ఆమె కోర్టుకు వెళ్లి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. కోర్టు పర్మిషన్ లేకుండా, ఎటువంటి పోలీసుల పర్మిషన్ లేకుండా స్థలంలోకి ఎవరు వెళ్ళినా అరెస్ట్ చేయాలనే ఒక కోర్టు నిర్ణయించడంతో ఆ స్థలం వైపు బోనుడు వీరేంద్ర ఎమ్మెల్యే గానీ లేదనుకుంటే చుట్టుపక్కల ఉన్న టీడీపీ నేతలు కానీ ఎవరు కూడా వెళ్లే ధైర్యం అయితే చేయలేదు. కానీ నిన్న వచ్చిన ఎస్సీ కమిషన్ కేఎస్ జవహర్ మాత్రం స్థానిక ఎంఆర్ఓని తర్వాత అధికారులని తీసుకుని అదే సైట్ మీదకి వెళ్లి దీనికి సంబంధించి చాలా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి స్థానిక మహిళ అయితే ఆరోపణలు వ్యక్తం చేసింది. ఎవరు రాకూడదని చెప్పేసి కోర్టు అధికారాన్ని ధిక్కరణ చేసి మరి ఈ స్థలంపైకి వెళ్ళడం ఎంతవరకు సమంజసమని చెప్తూ తెలుగుదేశం కొంతమంది నాయకుల పైన మరియు కేఎస్ జవహర్ పైన పార్వతీపురం రూరల్ పోలీస్ స్టేషన్ లో అయితే ఈ రోజు కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి వివరాలు కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో నేను ఓటేసాను, అయినా ఓటేసిన నాకు కూడా ఇలాంటి జరుగుతుంటే ప్రజలు ఇంకెవరు నమ్ముతారు, వీళ్ళని ఎలా నమ్ముతారు అనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది. అయితే ఈ గొడవ అనేది బోనుడు విజయచంద్ర ఎమ్మెల్యేకి తనకు తరచూ గొడవలు జరుగుతుండటంతో తనపై కక్ష సాధింపు చర్య సాధిస్తున్నారని చెప్పేసి అయితే మహిళ వాపోతూ ఉంది. ఇప్పటికైనా నాకు సంబంధించిన వారసత్వంగా వచ్చిన నా భూమిని నాకు విడిచిపెట్టి నన్ను ప్రశాంతంగా బతకనివ్వండి అని చెప్పేసి వాళ్ళని అయితే వేడుకోవడం కూడా జరిగింది. కానీ ఈ జవహర్ అనే వ్యక్తి మిగతా వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అధికారులందరినీ తీసుకొచ్చి నన్ను భయభ్రాంతులకు అయితే గురి చేశారు. వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోరని చెప్పేసి అక్కడ ఉన్న రూరల్ పోలీస్ స్టేషన్ అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. పద్మ, ఏమంటున్నారు ఈ అంశానికి సంబంధించి? బోనుడు విజయచంద్ర అయితే దీనిపైన స్థానిక ఎమ్మెల్యే అయితే దీనిపైన స్పందించేవరకు అయితే ఈ రోజు జరిగిన సంఘటనపై స్పందించలేదు. కానీ ఇంతకు ముందైతే అది గవర్నమెంట్ కి సంబంధించిన ల్యాండ్ మీది కాదని చెప్పేసి బోనుడు విజయచంద్రకు ఈ చుక్కా శ్రీదేవి అనే ఆమెకు గొడవలు అయితే జరగడం జరిగింది. మధ్యలో వీళ్ళిద్దరి మధ్య జరిగిన వాగ్వేదానికి ఈమె విసిగి చెంది ఎక్కడి నుంచి కోర్టుకు అయితే వెళ్ళడం జరిగింది. కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా ఈ స్థలంపైకి ఎవరు వెళ్ళకూడదు, ఇంకా ఎవరైనా వెళ్ళాలనుకుంటే పోలీస్ పర్మిషన్ లేదా కోర్టు పర్మిషన్ తీసుకుని స్థలం మీదకి వెళ్ళాలి. ఈవెన్ చుక్కా శ్రీదేవి కానీ లేదనుకుంటే ఇప్పుడు విజయచంద్ర కానీ లేదా ఎవరైనా సరే ఆ స్థలం మీదకి ఎటువంటి కోర్టు పర్మిషన్ లేకుండా వెళ్ళకూడదు అనేది ఒక కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి. ఈ కోర్టు ఆర్డర్స్ వికరించి మరి ఈ రోజు కేఎస్ జవహర్ వెళ్ళడం వలన తనకు అన్యాయం జరుగుతుందనేమో అని చెప్పేసి అన్యాయం జరగకుండా ఉండాలని స్థానిక కొంతమంది టీడీపీ నేతల మీద మరియు జవహర్ మీద రూరల్ పోలీస్ స్టేషన్ మీద కేసు నమోదు చేసి వాళ్ళపైన కఠినమైన యాక్షన్ తీసుకోవాలని కోర్టు దగ్గర కేసు కూడా నమోదు చేసి వాళ్ళపైన కఠినమైన శిక్షలు తీసుకోవాలని చెప్పేసి చెప్తుంది పద్మ. రైట్, థ్యాంక్ యూ పరశురామ్.